మీరు బైబిల్ బాగా చదువుతారు కదా, మీరు బైబిల్ చదివినోళ్ళే కదా. బైబిల్లో ఖచ్చితంగా రాశాడన్నమాట, ఖచ్చితంగా రాశాడన్నమాట. ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడు అంటే పాపములు రెండు రకాలుగా ఉన్నాయి, రెండు బైబిల్లోనే రాశాడు ఆయన. సరే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదట. మరణకరమైన పాపం ఏంటి? మరణకరమైన పాపం అంటే ఏంటి? మరణకరమైన పాపం ఏంటి? మరణం ఎందుకు విధిస్తారు? తప్పు చేసినప్పుడు. నువ్వు తెలియక చేసినా, తెలిసి చేసినా, నువ్వు తప్పు చేశావు అంటే దాని శిక్ష అనుభవించవలసిందే. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి తప్పక వారికి శిక్ష అనుభవించాల. రెండవది మరణకరము కాని పాపము. ఇదే పాపం.